అమరావతిలో మొదటి విడత తీసుకున్న భూములతో ప్రపంచ స్థాయి నగరం కడతాము, ప్రపంచంలో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాము అని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పల్లవి అందుకున్నారు. ఆ మొదటి విడత తీసుకున్న భూములు అంటే దాదాపు 58,000 ఎకరాలు కేవలం మున్సిపాలిటీ అయిపోతుంది. ఇదొక మళ్ళీ బ్రహ్మాండంగా డెవలప్ కావాలి అంటే మళ్ళీ ఒక 40,000 ఎకరాల భూములు కావాలి అని చెప్పి దాన్ని ఒకేసారి తీసుకుంటే ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రైతుల నుంచి అని విడతల వారీగా మొదట 16,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా అది సమీకరించేకి ముందుకు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఎవరు ముందుకు రావట్లేదు భూములు ఇచ్చేకి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కావలసిన కొందరి దగ్గర భూములు తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే అని తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు అని ఆ ప్రాంతంలో ప్రజలు, రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. తాజాగా ఉండవల్లిలో వాళ్ళు సమావేశమై రైతులను విడగొడుతున్నారు అని, వాళ్ళకు కావలసిన వర్గం నుంచి భూములు తీసుకొని మిగిలిన వాళ్ళు ఇవ్వాల్సిందని ప్రెజర్ చేస్తున్నారు అని, ఈ విధంగా విడగొట్టి భయపెట్టడం అనేది కరెక్ట్ కాదు అని, మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకి ఇంకా ఏం న్యాయం చేయకుండా అక్కడ ఏమీ డెవలప్మెంట్ కాకుండా రెండో విడత భూములు తీసుకోవడం ఎందుకు అని, రెండో విడత భూములు తీసుకోవడం వెనక రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు అండ్ కాంట్రాక్టర్ల ప్రయోజనాలు దాగి ఉన్నాయి అని అక్కడ ఉండవల్లిలో సమావేశమైనటువంటి రైతులు ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమంటూ ఉన్నారు. అండ్ ఈ నెల 20వ తేదీన మరోసారి వాళ్ళు ఏదో పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో ప్రజలు, రైతులు వాళ్ళ అభిప్రాయాలు చెబుతారంట. తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అనే కార్యాచరణ, అవసరమైతే ఉద్యమం చేస్తామని అయితే చెబుతూ ఉన్నారు. నిజంగానే ఈ అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఎంటర్ అయిన తర్వాతనే ప్రపంచ బ్యాంకు చెప్పినట్లే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. రెండో విడత భూములని, రకరకాలుగా విమానాశ్రయానికి కానీ ఏమైనా అర్థం పడతాం ముందా? పక్కన గన్నవరంలో విమానాశ్రయం పెట్టుకుని అమరావతిలో 5,000 ఎకరాల విమానాశ్రయం అవసరమా భూమి? ఇట్లాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చివరికి అమరావతి ప్రాంతంలో ప్రజల నుంచి కూడా చంద్రబాబు గారి సర్కార్ మీద ఇంత వ్యతిరేకత వస్తూ ఉన్నా వాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఇదంతా ఫలితాల్లో ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదని చెప్పి వాళ్ళు ఎందుకు భయపడడం లేదు అనేది నిజంగా $1,000,000 ప్రశ్న. అండ్ ఇప్పుడు రెండో విడత భూములు ఇవ్వడానికి అక్కడ ప్రజలు కనుక వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్. చూడాలి.